రండి సార్ తొందరగా. కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందేమో సార్. దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే మనం కంప్లైంట్ ఇస్తే కుప్పం తీసుకెళ్తాం. పోలీస్ స్టేషన్ అంటున్నావు? పోలీస్ స్టేషన్ గిల్ స్టేషన్ ఏం వద్దు. రేపు ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఊరంతా న్యూస్ అవుతుంది. నా పరువు పోతుంది. నేను పోలీస్ స్టేషన్కి రాను. అందుకే మెయిన్ రోడ్ వరకు వెళ్తే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారండి. వెంకట్ రెడ్డి, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఆయన రెడ్డి, నేను మాట్లాడతాను. నేను మాట్లాడతా. ఓకే సార్. వాళ్ళు ఉన్నారా? సరే, మళ్ళీ పని చెప్తానండి. రెడ్డి నమస్తే, బాగున్నారా? నమస్తే, చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి. మేం కుప్పం వెళ్ళాలి. ఓ చిన్న ప్రాబ్లం, మా డబ్బులు పోయాయి. భోంచేసి 2 రోజులైంది. ఒక 2000 ఇస్తే ఊరెళ్ళగానే మీకు రిటర్న్ పంపించేస్తాను. 2000 సరిపోతాయి? ఇంకేమైనా కావాలా? అడ్జస్ట్ అవుతాం, సరిపోతాయి. బాగుందయ్యా మీ ప్లాన్. కొత్తగా ఇలా ఆడుకోవడం కూడా మొదలు పెట్టారా? ఎలక్షన్లకే కులాన్ని వాడుకునేవారు, ఆఖరికి ఆడుకోవడానికి కూడా వాడుకుంటున్నారా? చూడు, డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, అంతేగాని రెడ్డి అని మా క్యాస్ట్ ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా రెడ్డినే. చూడు, నీ వయసును చూసి వదిలేస్తున్నా. 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా, కనపడొద్దు. ఆయన చెప్పేది నిజమేనయ్యా. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. మళ్ళీ అదే మాట చెప్తున్నావు? రండి సార్ వెళ్దాం. ఉండు నీ పని చెప్తా. బాబు చెప్పండి అయ్యా. చాలా దాహం వేస్తుంది, తాగడానికి కాస్త నీళ్ళు ఇప్పించండి. రాజీ, వీళ్ళకి కొంచెం నీళ్లు తీసుకురాపో. రాజీ, తీసుకురామ్మా. రండి, ఇలా కూర్చోండి అయ్యా. మీరు కూడా రండి అయ్యా. ఇదిగో అయ్యా. అయ్యా, ఒక్క నిమిషం ఆగండి అయ్యా. రాజీ, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురాపో. సరే, ఒక్క నిమిషం అయ్యా. భోజనం చేస్తారు గాని ముందు చేతులు కడుక్కోండి అయ్యా, కడిగండి. అయ్యా, మీరు ముందు నీళ్లు తాగితే ఎక్కువ తినలేరని ఆపండి. ఇప్పుడు కడుపు నిండా తినండి అయ్యా. తింటానయ్యా. ఎందుకు ఇక్కడ ఉన్నారు? మేమిద్దరము లవ్ మ్యారేజ్ చేసుకున్నామయ్యా. పెద్దలు ఒప్పుకోలేదు ఎలాగో, అందుకే ఇలా ఊరి బయటకు వచ్చి ఉంటున్నాం. ఇంకొంచెం పెట్టమంటారయ్యా? ఏమ్మా, సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నామయ్యా. చూశారా, లవ్ మ్యారేజ్ అంట. సంతోషంగా ఉన్నారు. వినపడిందా? నాకేం చెవుడా? విన్నానులే. అయ్యా, మీరు ప్రశాంతంగా తినండి. వంకాయ బాగుందమ్మా. వంకాయో టెంకాయో ఆకలి తీరడానికి తిండి దొరికింది, తిను. కులము, మతము, డబ్బుతో సంబంధం లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి సార్. ఇంతకన్నా ఏం కావాలి? వీళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత ఆనందపడతారో చెప్పండి. ఏమంటారు సార్? ఈ బట్టలు తీసుకోండి అయ్యా. అది కదమ్మా, మంచి భోజనం పెట్టావా? చాలమ్మా, చాలు. అయ్యా, ఇది మా నాన్న సంవత్సరికం కోసం తీసుకున్న బట్టలయ్యా. తీసుకోండి, పెద్దవారు ఇలా చూడలేకున్నా. పర్లేదయ్యా, తీసుకోండి. తీసుకోండి అయ్యా. అదిగో మెయిన్ రోడ్డు. ఏదైనా వెహికల్ ఆపు. ఇక నడవడం నా వల్ల కాదు కానీ. సరే సార్, వెళ్ళి కూర్చోండి. అదిగదిగదిగో వస్తుంది చూడు. స్టాప్. ఆపండి 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 ఆపండి.
హలో, ఎక్కడికి వెళ్ళాలి? మేము వెళ్ళే చోటికి మీరు రాలేరు కానీ మీరు ఎంత దూరం వెళ్తారో అక్కడికి వస్తాం పదా. మరి టీ అన్న ఇప్పిస్తారా లేదా? మీరు ఇప్పిస్తే తాగి పెడతాం. సరే సరే సరే. ఇది కూడా వేస్ట్ టికెట్లే. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చిన వేస్ట్ ఫెలో ఎవడు సార్? రోగి కళ్ళు చూసి జబ్బు చెప్పే డాక్టర్ని. ఆ రోజు నువ్వు రుద్ర పేరు విని అప్పుడు ఎందుకు వచ్చేసావో నాకు తెలుసు. నీ కళ్ళల్లో నా పైనున్న ప్రేమను చూశాను. అది ఎక్కడ చెప్పేస్తావోనని దూరం పెట్టాను. నేను వేసే ప్రతి అడుగు ఆ రుద్ర కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటిది నువ్వు నాతో కలిసి 7 అడుగులు ఎలా వేస్తావు? ఆ మాట చెప్పడానికే నేనెక్కడికి వచ్చాను. ఆ లోపే నష్టం జరిగిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో సూర్య. ఇక్కడుంటే చంపేస్తారు వాళ్ళు. నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉంటే ఖచ్చితంగా నేను నీ కోసమే పుడతాను సూర్య. సూర్య, నువ్వు ప్రతి క్షణం భయాన్ని ఓడించి బతికే మనిషివి. అలాగే బతకాలని ఇక్కడ పిల్లలకి నేర్పావు. అలాంటి నువ్వే ఆ మాటని గాలి కుదిలేసావా? మమ్మల్ని అందరినీ ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతావా? చెప్పు. బలమే జీవితం, భయమే మరణం అని చెప్పేవాడివి కదన్నా. సూర్యన్న సూర్యన్న మా కోసం వదినమని వదలొద్దన్నయ్యా. నువ్వు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నావు. ఇక్కడ ఉన్న ఈ పిల్లలంతా నువ్వు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నారు. పిల్లల ఇష్టంలో ప్రేమ ఉంది, కానీ నీ ఇష్టంలో సంకల్పం ఉంది. వెళ్ళు బాబు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. అవును, నీ గెలుపు మీదే ఈ పిల్లలందరి భవిష్యత్తు ఆధారపడింది. వెళ్ళు వెళ్ళు బాబు. నువ్వు నీ గతాన్ని తలుచుకుని భయపడుతున్నావు, బాధపడుతున్నావు. నేను భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. ఈ రెండిటి మధ్యలో బలమే జీవితం అని, భయమే మరణం అని నేను మర్చిపోయాను. నువ్వు నాకు కావాలి వర్ష. నీ ప్రేమ నాకు తోడుగా ఉంటే ఒక్క రుద్రే కాదు, ఎంతమంది రుద్రాలనైనా ఎదిరిస్తా. చావు నీ దగ్గరికి వస్తే దాని ముందు నేను ఉంటాను. మీ సంకల్పం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడదాం. వర్ష.